పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన బాధితులకు నివాళులను అర్పిస్తూ జనసేన పార్టీ ఒక సంతాప సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నేతలు పాక్కు ప్రేమను చూపిస్తున్నారని, అలాంటి వారు దేశం విడిచి వెళ్లాలని హద్దులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో చనిపోయిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున 50 లక్షల విరాళం ప్రకటించారు. మధుసూదన్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందువులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మత ప్రతిపాదకపై జరిగిన దాడులను కూడా ఖండించలేకపోతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఉగ్రవాదంపై అప్రతిష్టంగా పోరాటం చేయాలని, మత వివక్షతకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు.